ఇండియన్లకి ఒక హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు తమ పేరు ఇక్కడ వస్తుందో అమెరికా నుంచి ట్రంప్ తమని ఎప్పుడు బయటకు పంపించేస్తారో అంటూ కూడా అలజడి నెలకొని వాళ్ళు అయితే. ఎందుకంటే 8 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, భారతీయులు 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మంది అక్కడికి వెళ్ళిపోయి వర్క్ పర్మిట్ అయిపోయిన వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి తనటువంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళు, అక్రమంగా వెళ్ళిన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. 8 లక్షల మంది అక్రమ వలసదారులుగా అటు అమెరికాలో ఇండియన్స్ ఉన్నట్టుగా అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గుర్తించినట్టు తెలుస్తోంది. వారందరికీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వారందరినీ తిరిగి ఇండియాకి పంపించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం విదేశాలపైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. విదేశీ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయాలతో అట్టుడికిపోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఆర్మీ విమానంలో వలస వెళ్ళిన వారందరూ కూడా తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఈ రోజు మరికోసేపట్లోనే అక్కడి నుంచి ఫ్లైట్ కూడా ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లోనే అంటే కొన్ని గంట సేపు 1-2 గంటల్లో ఇండియా కూడా వారు చేరిపోయే అవకాశం ఉంది. 1-2 గంటల్లోనే ఇండియాకు వచ్చేస్తారు. వారంతా కూడా వచ్చేసి తిరిగి ఇక్కడే ఉండిపోబోతున్నారు. ఎందుకంటే అక్రమ వలసదారులుగా గుర్తించేటువంటి 18,000 మందిని కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి కనీసం తిండి లేకుండా, వారికి నీరు లేకుండా, కనీసం వారికి ఊపిరాడకుండా, అసలు ప్లేన్లో కూడా కనీసం ఏసీ కూడా ఆన్ చేయరట. అంత కఠినంగా అక్రమ వలసదారుల్ని తిరిగి ఇండియాకు పంపించేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్రమ వలసదారులకి వెనకాల చేతులకు సంఖ్యలు వేశారు, మొహానికి మాస్క్ వేశారు. వారిని పోలీసులే అక్కడి నుంచి చాలా బలవంతంగా మెడలు పెట్టి బయటికి గెంటేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఆర్మీ విమానంలో ప్రస్తుతానికి వలస వెళ్ళినటువంటి భారతీయులని 205 మందిని అక్రమ వలసదారులతో బయలుదేరినటువంటి ఆ C-17 యుద్ధ విమానం ఇక్కడికి మరి కాసేపటి రాబోతోంది. అక్రమ వలసదారుల పైన ఇప్పటికే భారత్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్తో ట్రంప్ చర్చించారు. 18,000 మంది భారతీయుల తరలింపులకి పూర్తిగా ప్రక్రియ ప్రారంభమైపోయింది. అమెరికా నుంచి వారంతా ప్రారంభమైపోయారు. అమెరికాలో సరైనటువంటి ధృవపత్రాలు లేనటువంటి 7,25,000 మంది, సుమారుగా 8 లక్షల మందిని అక్కడ గుర్తించారు. అమెరికా మెక్సికో సరిహద్దులో నుంచి అమెరికాలకు అందరూ కూడా అక్రమంగా వలస వెళ్ళినట్టు తెలుస్తోంది. నా చేతిలో వివిధ దేశాలకు సంబంధించి ఇంకా అమెరికాలో ఎవరెవరు ఉన్నారు, అమెరికాలో ఏ దేశం వారు ఎక్కువగా అక్రమంగా ఉన్నారని చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారుగా 2,000 మంది ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి సుమారుగా 250 మంది ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి 5,000 మంది అక్రమంగా అమెరికాలో వలసలో ఉంటున్నారు. ఇక బెల్జియం నుంచి 1,000 మంది, ఆ తర్వాత కెనడా నుంచి సుమారుగా 1,300 మంది అక్రమ వలసదారులుగా అమెరికాలో నివసిస్తున్నారు. ఇక చైనా నుంచి సుమారుగా 40,000 మంది, అమెరికాలో అక్రమ వలసదారులుగా వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటి వరకు 8 లక్షల మంది అక్రమంగా అక్కడ నివసిస్తున్నారు. అయితే నేను చెప్తున్నది ఇప్పుడు కేవలం పంపిస్తున్న వారి లిస్ట్ మాత్రమే. సో ఈ రోజు పంపిస్తున్న వారి లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సుమారుగా అమెరికా నుంచి 2,000 మంది వెళ్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి 250 మంది అక్రమ వలసదారుని గుర్తించి అమెరికా పంపించేస్తోంది. బంగ్లాదేశ్ నుంచి 5,000 మందిని పంపించేస్తోంది. బంగ్లాదేశ్కి 5,000 మందిని పంపిస్తోంది అక్రమ వలసదారులని. ఇక బెల్జియం నుంచి 50 మందిని వెళ్తున్నారు. 50 మంది అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వారిని, వలస వెళ్తున్న వారిని వెళ్ళిపోతున్నారు. జర్మనీ నుంచి 600 మంది అక్రమ వలసదారులు తిరిగి అటు వెళ్ళిపోతున్నారు జర్మనీ నుంచి. ఇక ఇండియా నుంచి సుమారుగా ఇండియాకి 18,000 మంది అమెరికా నుంచి అక్రమ వలసదారులు తిరిగి వస్తున్నారు. ఇక జపాన్కి 300 మంది, కెనడాకి 1,300 మంది, చైనాకి 40,000 మంది. ఒక్కరోజు ఇదంతా కూడా నేను చెప్పే లిస్ట్ అంతా కూడా కేవలం ఈ ఒక్కరోజు ఆల్రెడీ అమెరికా నుంచి వాళ్ళంతా సంఖ్యలు వేసుకొని ఫ్లైట్లలో ఎక్కి వారి దేశాలకు వెళ్ళిపోతున్న వారి లిస్ట్ ఇదంతా కూడా. సో ఇంకా చాలా ఆసక్తి రేపుతోంది. జపాన్కి కూడా వెళ్తున్నారు. జపాన్కి కూడా సుమారుగా 2,000 మంది జపాన్కి కూడా అక్రమ వలసదారులు తిరిగి అమెరికా నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ లిస్ట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. 17,940 మంది, సుమారుగా 18,000 మంది మరి కాసేపట్లో గంట 2 గంటల్లో తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతారు వారు కూడా. సో అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నటువంటి భారతీయులకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు. సో ఇంకెవరైనా కనుక అమెరికాకు వెళ్ళాలనుకున్న వారు కూడా చాలా ఆందోళన పడే అవకాశం ఉంది, ఒక టెన్షన్ పడే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే చాలా పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, తమకి ఏ రకంగా ఇమిగ్రేషన్ అధికారులు తమ వద్దకు వచ్చి తమని ఈ రకంగా ఇబ్బంది పెడతారో, తమ దగ్గర
అసలైనటువంటి ధ్రువపత్రాలు లేవని చెప్పి ఇబ్బంది గురి చేస్తారో తమని పంపించేస్తారో అంటూ కూడా భయపడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక హై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఇండియన్స్గా మన భారతీయులందరూ కూడా సుమారుగా 18,000 మంది ఇప్పుడైతే మరికొన్ని గంటల్లోనే తిరిగి మన భారతదేశంలో అడుగు పెట్టబోతున్నారు. ఇలా రోజువారీగా సుమారుగా 8 లక్షల మంది వరకు కూడా తిరిగి వచ్చేంత వరకు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఆయన తీసుకున్న ఒక్కో నిర్ణయం, ఒక్కో సంచలనం, ఆ నిర్ణయాల వెనుక దేశ విదేశాలు కూడా అట్టుడికిపోతున్నాయి. సో అమెరికాలో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ చాలా కఠినమైన నిర్ణయం చెప్పొచ్చు. అతిపెద్ద బహిష్కరణ ఇది. ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరిని కూడా విదేశీయుల్ని, తమ దేశాల్లో ఉంటున్న విదేశీయులు ఇంత పెద్ద మొత్తంలో గుర్తించి పంపించిన దాఖలాలు అయితే లేవు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపైన చాలా పెద్ద ప్రభావం చూపించబోతోంది. ఇంకా ఎవరైనా వెళ్ళాలనే ఆలోచన ఉన్నా కూడా వారంతా కూడా ఒక్కసారిగా భయపడుతున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ నిర్ణయాలు తమపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో, ఏ రకంగా ఇబ్బంది ఉంటుందో, ఏ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ డిసిషన్ అయితే ఇండియన్స్ కి ఒక బిగ్ షాకింగ్ అని చెప్పొచ్చు. ఈ రోజు మరికొన్ని గంటల్లోనే 18,000 మంది అక్రమం అంటే దొడ్డిదారిన వెళ్ళారో లేదంటే చిన్న విషయం ఏం కాదు, ఊరూరినట్టుగా కాదు, ఖండాలు దాటి వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా ఫ్లైట్లోనే వెళ్ళి ఉంటారు. వారితో కూడా కొన్ని పర్మిషన్స్ ఉండే ఉంటాయి. కానీ డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వర్క్ పర్మిట్ కానివ్వండి, స్టడీ వీసా మీద వెళ్ళిన వారు ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయినా, వర్క్ పర్మిషన్ లేకపోయినా, ఇలా రకరకాల కారణాల కారణంగా అక్కడే ఇరుక్కుపోయిన వారందరూ కూడా ప్రెసెంట్ ఇండియాకి ట్రంప్ దొరకబట్టి వారందరికీ సంఖ్యలు వేసి మెడలు పట్టి బయటికి గెంటేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, ఏం జరుగుతోంది ఈ విషయం పైన? ఇప్పటివరకు ఎవరైనా తెలుగు వారు తమకు సంబంధించిన వారికి సంబంధించి ఎప్పుడైనా ఫోన్లు చేసిన దాఖలు కానీ, ఎస్ మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు ఇమిగ్రేషన్ అధికారులు, మేము తిరిగి వస్తున్నామని ఎవరైనా మనకు తెలిసిన దాంట్లో తెలుగువారు ఉన్నారా ఈ 18,000 మందిలో? మనోజ్, నిజానికి చాలా డ్రీమ్స్, అమెరికా వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, డాలర్లు సంపాదించాలి అని యువత కలలు కంటూ అక్కడికి వెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్తున్న వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, డాలర్లు సంపాదిస్తున్నాడు, ఎంతో ప్రయోజకుడు అవుతున్నాడు అని భావిస్తుంటుంటారు. అందరి చూపు కూడా అమెరికా వైపే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువగా అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. ఎంఎస్సీ అని కూడా అమెరికా వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి కూడా బయట జాబులు చేసే వాళ్ళలో భారతీయులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఎప్పుడైతే ట్రంప్ తీసుకున్నాడో, ప్రపంచం నుంచి ఎక్కువ మంది ఏ దేశాల నుంచి అమెరికాకి వెళ్తున్నారో వాళ్ళందరిలోనూ గుబులు మొదలైంది. ఆ గుబులు ఎక్కువగా ఇండియన్స్ లో ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం నుంచే ఎక్కువగా అమెరికాకు వెళ్తున్న వారు, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేసే పరిస్థితి ఏంటి? ఇప్పటికే తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు పంపించండి, నాన్న ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు పంపించండి అని అడుగుతూ ఇంటికి ఫోన్ చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ బయటికి వెళ్ళి జాబులు చేసుకుని ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎక్కువ భారాన్ని మోపకుండా వాళ్ళే ఎంతో కొంత ఇక్కడికి పంపించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రంప్ రావడంతో అవన్నీ కూడా ఆఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో అమెరికాలో అక్రమంగా అక్కడికి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా గుర్తించారు. 1,000 మంది ఉన్నారు, సుమారు 18,000 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నారు అని చెప్పారు. మొన్న అమెరికా ప్రెసిడెంట్ తో మన ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత కూడా ఈ అక్రమ వలసదారుల గురించి, చట్టబద్ధంగా వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేసే ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడారు. సో సానుకూలంగానే జరిగే, మేము సానుకూలంగానే స్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే సైనిక విమానంలో, మిలిటరీ విమానంలో అక్కడ ఉన్న వలసదారులందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశాడు. ఇదే ఆయా దేశాల్లో గుబులు మొదలైంది. భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు గుబులు మొదలైంది. చూస్తున్నాం, వాళ్ళందరినీ చేతులు వెనక్కి కట్టేసి ఏదో యుద్ధ ఖైదీల్లాగా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. వాళ్ళందరూ అక్కడ ఏదో నేరాలు, అంటే విపరీతమైన నేరాలు చేసినట్టుగా వాళ్ళందరినీ చేతులు వెనక్కి కట్టి తీసుకొచ్చి సైనిక విమానంలో ఎక్కించి వెనక్కి పంపించేస్తున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. అంటే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. మరోసారి అలా బహిష్కరింపబడిన వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో బహుశా
అమెరికా వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ పైన దానికి ముద్రించేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసేస్తారు. కాబట్టి వాళ్ళకి మరోసారిగా అమెరికా వెళ్తే 8 లక్షల మంది భారతీయులు ఉన్నారంటే వారంతా కూడా అక్రమంగా వెళ్లారంటే అది ఒక పక్కనే ఉన్న విలేజో లేదంటే ఒక రాష్ట్రం అయితే కాదు, అమెరికా ఖండాంతరాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. పక్కగా కొన్ని ఆధారాలు ఉండే ఉంటాయి, కానీ వర్క్ పర్మిట్ పొడిగించలేదనో, ఎక్స్పైర్ అయిపోయిందనో, స్టడీ వీసా ఎక్స్పైర్ అయిపోయిందనో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. నిజంగా వారందరికీ ఆశ్రయం కల్పించాలి, డెఫినెట్గా వారంతా ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, వర్క్ చేయడానికి వచ్చారు అనుకుంటే కనుక కొన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఆ రకమైన ప్రపోజల్స్ ఇది కేవలం అమెరికాలో తీసుకునే డెసిషన్ ఇతర దేశాలపైన పడుతోంది. జపాన్, చైనా, ఇండియా ఇలా రకరకాల దేశాలపైన పడుతోంది. కాబట్టి ఇటు విదేశాంగ మంత్రులు ఈ దేశాల వారీగా వెళ్ళి రిక్వెస్ట్ కనుక చేస్తే వారిని పొడిగించే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? ఇప్పటివరకైతే 18,000 మంది వస్తున్నారు, ఓకే. తదుపరి ఇంకా రావాల్సిన వారికి సంబంధించి ఏదైనా లిమిటేషన్ తగ్గించే అవకాశం ఏదైనా ఉందంటారా? దాని నుంచి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రపోజల్ వెళ్ళే అవకాశం ఉందా? నిజానికి అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు, అంటే అమెరికా వీళ్ళు అక్రమంగా నివసిస్తున్నారని గుర్తించిన తర్వాత అక్రమంగా నివసిస్తున్నారని రెగ్యులరైజ్ చేయండి అని ఏ దేశం కూడా అడిగేటువంటి అవకాశం దాదాపు ఉండదు. అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా సుమారు 7,50,000, 7,25,000 మంది వరకు ఉన్నారు అని గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో 18,000 మంది భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తున్నారు. అంటే అమెరికా ఒక రూల్ పెట్టుకుంటుంది, ఆ రూల్ ప్రకారం ఆ ధ్రువపత్రాలు లేకపోతే వాళ్ళందరూ అక్రమ వలసదారులే. సో మీరు పెట్టుకున్న ఈ రూల్లో ఈ రిలాక్సేషన్స్ పాటించండి అని ఏ దేశం కూడా బహుశా అడిగేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే వాళ్ళ విషయంలో ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే, అలా కాదు కొంచెం వీళ్ళ దృష్టిలో సానుకూలంగా ఈ విధంగా ఆలోచించండి అని ఒకవేళ ఏదైనా సెక్షన్ లాంటివో ఇంకేదైనా కఠిన చర్యలు తీసుకుంటే అలాంటి వాటి విషయంలో కొంచెం సానుకూలంగా మానవతా దృక్పథంతో ఆలోచించండి అని అడిగే అవకాశం ఉంటుంది. సో సరైన ధ్రువపత్రాలు లేకపోయినా వీళ్ళని అక్కడే ఉంచండి అని అడిగేటటువంటి సాహసం, అడిగేటటువంటి ప్రయత్నం బహుశా ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే అది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి రక్షణ కావచ్చు, లేదంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఏదైనా ఒక రూల్. కాబట్టి మీ రూల్స్ లో ఈ రిలాక్సేషన్స్ ఇవ్వండి అని పాటించే అవకాశం ఉండదు. కానీ అందుకే అడుగుతున్నారు, ఈ ఎవరైతే సరైన ధ్రువపత్రాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసేటప్పుడు చట్టబద్ధంగా మీరు వెనక తీసుకువెళ్ళిపోయేటువంటి ప్రక్రియ ప్రారంభించండి, మీ నుంచి కూడా మాకు కోఆపరేషన్ కావాలి అని ఆయా దేశాలను అడుగుతున్నాయి. మీ పౌరులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదని. సో ఇప్పుడు ఆయా దేశాల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే, అలా వెళ్ళిన వాళ్ళని మళ్ళీ హ్యాపీగా ఇక్కడికి తీసుకొచ్చేది, వాళ్ళ మీద వేరే చర్యలు తీసుకోకుండా వాళ్ళందరినీ ఎటువంటి కష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చేసే పనులు ఆయా దేశాలు ప్రారంభిస్తుంటుంటాయి. సో ఇప్పుడు ఇది కొంత మనకి కష్టమే నిజానికి, ప్రభుత్వానికో లేదంటే అలా వెళ్ళినటువంటి పౌరులకు ఇది క్లిష్టమైనటువంటి పరిస్థితి. అలా వచ్చేస్తే వాళ్ళు ఎన్నో అప్పులు చేసి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎన్నో అప్పులు చేసి వెళ్ళారు. వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తే ఆ కుటుంబాల మీద విపరీతమైన ఆర్థిక భారం ఉంటుంది, వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. సో అలా అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే అది మనకి కూడా కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలు కూడా కొంత ఇబ్బందికర పరిణామాలుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా ఆర్థిక వెలుసుబాటు కల్పించాలి, వాళ్ళందరినీ ఏ విధంగా క్షేమంగా ఇక్కడికి తీసుకుని రావాలి, ఎటువంటి ఇతరత్ర ఇబ్బంది లేకుండా చూడాలనేదే చేస్తాయి తప్ప మీ రూల్స్ లో ఈ రిలాక్సేషన్స్ పాటించండి, లేకపోతే ఆ పత్రాన్ని లేకపోయినా వీళ్ళని అక్కడ ఉంచండి అని చెప్పేటటువంటి ప్రయత్నాలు బహుశా జరిగేటువంటి అవకాశం ఉండదు. సో ఈ విధమైనటువంటి టాక్స్ అయితే నడిచే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్. ఇప్పటికే ట్రంప్ వచ్చేటప్పుడు ఫస్టే చాలా క్లియర్ గా చెప్పారు అక్రమ వలస. ఎందుకంటే మనోజ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్తూ ఉన్నప్పుడు నేను అన్ని పత్రాలతోనూ వెళ్ళానా లేదా వాళ్ళకే తెలిసిపోతుంది. నేను అన్ని పత్రాలతోనూ వెళ్ళలేదు, కొన్ని పత్రాలు నేను హైడ్ చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని ఉంటుంది. అలా ఇచ్చేటప్పుడే వాళ్ళు కొన్ని పరిణామాలకు సిద్ధపడి అక్కడికి వెళుతూ ఉంటుంటారు. సో అలాంటప్పుడు జరిగేటువంటి ఆపరేషన్ విషయంలో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలు ఇతర దేశాలు అక్రమంగా వచ్చినప్పటికీ కూడా మీరు చూసి చూడనట్టుగా ఊరుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేయవు. ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నటువంటి ఆయా దేశాల పౌరులకు, భారతదేశం నుంచి ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి సుమారు 18,000 మందిని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా ఆయా కుటుంబాలకు వాళ్ళకి బాధాకరమైన విషయమే, క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. భారతీయ పౌరులు సుమారుగా 18,000 మంది తిరిగి అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. అక్రమ వలసదారులుగా వారిని గుర్తించినటువంటి ట్రంప్ ప్రభుత్వం వారందరినీ తిరిగి వెనక్కి పంపించేస్తోంది. అయితే తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. C-17 మిలిటరీ ఎయిర్పోర్ట్ని, మిలిటరీ ఫ్లైట్ని ఉపయోగించి వారందరూ వెనక్కి తీసుకొస్తోంది. అయితే ఇది రావడం వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు భారతదేశం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుమారుగా
8 లక్షల మంది తిరిగి వెనక్కి వస్తున్నారంటే వారందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అక్కడ వెళ్ళిన వారందరూ కూడా అక్రమంగా వెళ్ళారంటూ అక్కడ గుర్తించి తిరిగి వెనక్కి పంపిస్తున్నారంటే దాని డెఫినెట్గా ప్రభావం విదేశాలపైన కూడా పడే అవకాశం ఉంది. మరి ఏ రకంగా ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా మోదీ ట్రంప్తో మాట్లాడే ఏదైనా దీనికి సంబంధించి కొంత ఆల్టర్నేట్ నాకు తెలిసి ఎటువంటి ఆప్షన్ ఉండకపోవచ్చు. డెఫినెట్గా రావాల్సిందే ఒక లక్ష్యం. ఇక తిరిగి ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళాలనుకుంటే వారికి ఇంకా ఒక గుండెల్లో ఇదొక వార్త డెఫినెట్గా భయం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇంకెలా ఉండబోతున్నాయి, విదేశాలపైన చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ఈ నిర్ణయాల కారణంగా వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని ఒక భయపడే అవకాశం ఉంటుంది. ఇందాక నా ప్రతినిధి రోహిత్ చెప్పినట్టుగా చాలా మంది కొన్ని కోకొల్లుగా ఆశలు పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి జీవితాన్ని సెటిల్ చేసుకుందామని, మంచిగా సంపాదిద్దామని, మంచిగా చదువుకుందామని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రభావం భారతీయులపైన చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? అమెరికా వెళ్ళాలనుకుంటున్న అందరూ కూడా ప్రస్తుతం కొంత మరోసారి పునరాలోచన చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.